స్టార్ విజయ్ దేవరకొండ దూకుడు మామూలుగా లేదు. వరుస ప్రాజెక్ట్ తో టాలీవుడ్ కే సర్ప్రైజ్ ఇస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన మూవీ కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. దర్శకుడిపై విమర్శలు వచ్చాయి. ఖుషి పెద్ద విజయమే సాధించింది. అంతకు ముందు మాత్రం ఇబ్బంది పడ్డాడు. దీంతో విజయ్ దూకుడు తగ్గుతుందని చాలా మంది భావించారు. బట్ తగ్గలేదు, ఇంకా పెరిగింది. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఇక రీసెంట్ గా తన బర్త్డే సందర్భంగా మరో 3 ప్రాజెక్ట్స్ అనౌన్స్ అయ్యాయి. అందులో ఒకటి రవికిరణ్ కోలా దర్శకత్వంలో రాబోతుంది. రవికిరణ్ అంతకు ముందు రాజావారు రాణివారు అనే సినిమాతో ఆకట్టుకున్నాడు. కంప్లీట్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో మంచి లవ్ స్టోరీ చెప్పాడు. ఈసారి కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ లోనే మరో కథతో వస్తున్నాడు. ఈ కథ రాయలసీమ నేపథ్యంలో ఉంటుందట. ఫ్యాక్షన్ మిక్స్ అయిన యాక్షన్ డ్రామా అంటున్నారు. ఇది కూడా విజయ్ కి కొత్త పాత్రే. దీంతో పాటు రాహుల్ సాంక్రిత్యన్ డైరెక్షన్ లో సినిమా అనౌన్స్ అయ్యింది. ఇది 18వ శతాబ్దంలో సాగే పీరియాడిక్ డ్రామా అని అనౌన్స్మెంట్ రోజు చెప్పారు. ప్రస్తుతం ఈ 2 సినిమాలకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. రవికిరణ్ కోలా డైరెక్షన్ లో రూపొందే సినిమా కోసం 2 హీరోయిన్లను తీసుకోబోతున్నారట. ఆ 2 హీరోయిన్లు వీలే అంటూ సమంత, సాయి పల్లవి పేర్లు వినిపిస్తున్నాయి. సమంతతో ఆల్రెడీ మహానటి, ఖుషి సినిమాలు చేసి ఉన్నాడు విజయ్. ఈ 2 పెద్ద హిట్లే. ఇక సాయి పల్లవితో చేస్తే ఫస్ట్ టైం అవుతుంది. ఈ కాంబినేషన్ కూడా ఫ్రెష్ గా ఉంటుంది. సమంత చేస్తే తన కెరియర్ కు ఇది అవసరంగా కనిపిస్తుంది. బట్ సాయి పల్లవికి మాత్రం తన పాత్ర నచ్చితేనే ఓకే అవుతుంది. విజయ్ దేవరకొండతో అంటే ఖచ్చితంగా ఓకే చెప్పే అవకాశం ఉంది. అయినా కథతో పాటు తన పాత్ర కూడా నచ్చితేనే ఎస్ చెప్తుంది తను. అయితే రవికిరణ్ కోలా ఈ 2 హీరోయిన్ల పాత్రలను బాగా రాసుకున్నాడని ఇండస్ట్రీ టాక్. అందుకే ఈ 2 క్యారెక్టర్స్ ఎవరికి ఏది ఇచ్చినా ఇద్దరు బెస్ట్ ఆప్షన్ అవుతారంటున్నారు. కాకపోతే ఏ పాత్ర అయినా గ్లామరస్ గా కనిపించాలంటే సమంత మాత్రమే సెట్ అవుతుంది. సాయి పల్లవి అలాంటి రోల్స్ చేయదు కాబట్టి మరో హీరోయిన్ కు ఆ పార్ట్ వెళ్తుంది. మొత్తంగా ఈ 2 హీరోయిన్లను ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకోవాలని నిర్మాత దిల్ రాజు కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడట. నిజంగా ఈ ముగ్గురు కలిసి నటిస్తే మాత్రం ఖచ్చితంగా అది క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ, సాయి పల్లవి కాంబినేషన్ ఆడియన్స్ కు ఫ్రెష్ గా కనిపిస్తుంది. రవికిరణ్ కోలా డైరెక్షన్ లో రూపొందే సినిమా కోసం 2 హీరోయిన్లను తీసుకోబోతున్నారట. ఆ 2 హీరోయిన్లు వీలే అంటూ సమంత, సాయి పల్లవి పేర్లు వినిపిస్తున్నాయి. సమంతతో ఆల్రెడీ మహానటి, ఖుషి సినిమాలు చేసి ఉన్నాడు విజయ్. ఈ 2 పెద్ద హిట్లే. ఇక సాయి పల్లవితో చేస్తే ఫస్ట్ టైం అవుతుంది. ఈ కాంబినేషన్ కూడా ఫ్రెష్ గా ఉంటుంది. సమంత చేస్తే తన కెరియర్ కు ఇది అవసరంగా కనిపిస్తుంది. బట్ సాయి పల్లవికి మాత్రం తన పాత్ర నచ్చితేనే ఓకే అవుతుంది. విజయ్ దేవరకొండతో అంటే ఖచ్చితంగా ఓకే చెప్పే అవకాశం ఉంది. అయినా కథతో పాటు తన పాత్ర కూడా నచ్చితేనే ఎస్ చెప్తుంది తను. అయితే రవికిరణ్ కోలా ఈ 2 హీరోయిన్ల పాత్రలను బాగా రాసుకున్నాడని ఇండస్ట్రీ టాక్. అందుకే ఈ 2 క్యారెక్టర్స్ ఎవరికి ఏది ఇచ్చినా ఇద్దరు బెస్ట్ ఆప్షన్ అవుతారంటున్నారు. కాకపోతే ఏ పాత్ర అయినా గ్లామరస్ గా కనిపించాలంటే సమంత మాత్రమే సెట్ అవుతుంది. సాయి పల్లవి అలాంటి రోల్స్ చేయదు కాబట్టి మరో హీరోయిన్ కు ఆ పార్ట్ వెళ్తుంది. మొత్తంగా ఈ 2 హీరోయిన్లను ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకోవాలని నిర్మాత దిల్ రాజు కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడట. నిజంగా ఈ ముగ్గురు కలిసి నటిస్తే మాత్రం ఖచ్చితంగా అది క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ, సాయి పల్లవి కాంబినేషన్ ఆడియన్స్ కు ఫ్రెష్ గా కనిపిస్తుంది.